ఆ బాధ్యత మీది. మీరుండండి, తెలుగుదేశం పార్టీ మీతో ఉంటుంది పక్కన. మీరు కన్నెర్ర చేయండి, జగన్మోహన్ రెడ్డిని మెసేజ్ చేయండి. ఇది ఎవరైనా రాజకీయాల్లో ఎప్పుడన్నా విన్నామా ఇలాంటి లాంగ్వేజ్ వాడడం? ఈయనకు మాత్రమే సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారు. ఈయన రెచ్చగొట్టడం వలన లేదా వాళ్ళంతటా వాళ్ళు ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారో దానివలన మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటిని తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్సూపు ఇంకా 48 hours అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం, ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం ఏదో వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడై ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలిండొచ్చు, లేదా కన్ను తగిలినచ్చు కొంచెం తిప్పుతుంటే. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడి నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు? ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, మీ పరిధిలోకి వస్తుందని ఇలాగ ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు. అయినా అప్రాప్రియేట్ ఇది ఎట్లనేది అది చూడండి. వాళ్ళు దీన్ని దాడి చేయడానికో ఇంకో దానికో కావాలని ఇది చల్లడానికో. మేము ఈరోజు గవర్నమెంట్ ఉన్నా ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు లాగా 1980 చంద్రబాబు నాయుడు అప్పుడు సీఈఓను బిహేవ్
రైట్, మొత్తానికి ఏపీ సీఎం జగన్ పై దాడి జరిగిన తీరుకు సంబంధించి ఈసీకి వివరించారు. ఈసీని కలిశారు వైసీపీ నేతలు సజ్జల ఆధ్వర్యంలో. అనంతరం మీడియాతో మాట్లాడారు సజ్జల. హత్యాయత్నం జరిగినంతగా దాడి జరిగింది అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఈసీకి ఇంకా ఎన్నికల ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో భద్రత పెంచాలని కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లనే ఈ దాడి జరిగింది. ప్రవోక్డ్ వర్డ్స్ కూడా కొంతవరకు ఈ దాడికి కారణమయ్యాయంటూ కూడా సజ్జల రామకృష్ణ చెప్పుకొచ్చారు. అన్ని అబద్ధాలు మీకు తెలుసు, మీడియాకు తెలుసు. సో నాకు గుర్తుండి సంఘటన జరిగింది 8కో ఎంతకో అయితే 9:30 తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాం 1 అవర్ తర్వాత. ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే దాని సివిరిటీ కూడా మాకు తెలియదు. బహుశా ఎవడో ఆకతాయి విసిరిండొచ్చు, కింది నుంచి విసిరినాడేమో. కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ, ఆ జరిగిన స్పాట్ కానీ, ఆ డెప్త్ కనపడుతున్నది కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ తగిన తర్వాత ఇది ఎవరో షూట్ చేస్తే లేదా ముందు క్యాటాపుల్ట్ అనుకున్నాం, తర్వాత ఎయిర్ గన్ అనుకున్నాం. ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాక ఈ సివిరిటీ తెలియాలి కాబట్టి ఇది రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారిలాగా వాళ్ళ పార్టీలాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళ నెట్టు చేయొచ్చు. ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడాను. జరిగింది సీరియస్ సంఘటన. నాయకులు మాట్లాడకుండా ఎందుకుంటారు? తెలియగానే ఫోన్లు రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా. ఏం జరిగింది అని రియాక్ట్ అవుతారు. మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు? సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీ అయితే ఒక లెటర్ రాస్తుంది సార్. డీజీపీ గారిని విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి ఇష్యూ. అదే అది మాకంటే